అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఆయనే ఉంటే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆయనే ఉంటే అని ఆయన టూర్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. కాపురానికొచ్చి 2 నెలలైంది. 3 రోజుల క్రితం వెళ్లారాయన ఆఫీసు టూరు మీద. అంతవరకు ఇంట్లో ఎంతమందున్నా ఉన్నది మేమిద్దరమే అన్నట్లుగా గడిచింది. ఎంతలా అంటే వారం క్రితం తోడికోడలు రమ ఫోన్ వచ్చిందంటూ కార్డులెస్ అందిస్తే ఆడపడుచనుకొని థ్యాంక్స్ గిరిజ అన్నాను. ఆమె తెల్లబోయి, అయ్యో నేను గిరిజని కాదు, నీ తోడికోడలు రమని అంది. గతుక్కుమని, నువ్వు రోజురోజుకి మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అక్కయ్యా అని సర్దేశాను. అంతే, పొరపాటును కూడా ఇంకెవరూ చిన్నపిల్ల అనలేనంతగా ఉబ్బిపోయింది రమ. ఏదో వంకన రోజు గాలి తీసే మీ బావగారున్నారు కాబట్టి ఇంకా ఇలా ఉన్నాను. నువ్విలా పొగిడేవంటే ఇక అంతే సంగతులు అని ముచ్చటగానే మందలించి వెళ్ళిపోయింది. నేనింకా ఇంట్లో ఎవరిని గుర్తుపట్టలేకపోవడానికి అందరివి ఒకే వయసులు కాదు. అత్తయ్య మామయ్య పెద్దవారు, బావగారు ఆయన కంటే పొట్టి, మరిది ఆయన కంటే పొడుగు, రమ బొద్దుగా ఉంటే గిరిజ సన్నగా రివటలా ఉంటుంది. సాన్నిహిత్యం అంతంత మాత్రమైనా కూడా వీళ్ళని సులభంగా గుర్తుపట్టచ్చు. కాని రోజంతా టీవీ చూస్తూ పుస్తకం చదువో చటుక్కున చూస్తే సన్నిహితులు కానివాళ్లు ఆకారాల ముందు అస్పష్టంగా కనిపించడం సహజం కదా. టీవీ పుస్తకాలకి బదులు నాకు శ్రీవారు. ఏమే, అత్తింట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటున్నావా అంది ఫోన్లో అమ్మ. ఆమెకెప్పుడు అదే ధ్యాస. ఎందుకంటే పెళ్లికి ముందు మాది చిన్న కుటుంబం. అందులో అన్నయ్య వదిన అమెరికాలో ఉండటంతో ఇంట్లో ఇక అమ్మ నాన్న ఓ పెళ్లి కాని అమ్మాయి అంటే నేను, అంతే. పెళ్ళయ్యాక ఆ ఉమ్మడి కుటుంబంలో ఎలా ఇముడుతాను అని. నువ్విక్కడ మా గురించి బెంగ పెట్టుకోకు, అక్కడ అందరికీ తలలో నాలుగులాగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ, నీ మొగుడొక్కడే నీవాడనుకోకు, ఇంట్లో అంతా నీవాళ్లే అనుకొని సన్నిహితంగా ఉండు, ఎవరికి ఏం కావాలో తెలుసుకొని అందర్నీ సంతోషపెట్టు అని తలలో 4 మంత్రోపదేశం కూడా చేసింది అమ్మ. చేసి ఊరుకుంటుందా? ఫోన్ చేసినప్పుడల్లా దాని గురించే అడుగుతూ ఉంటుంది. అంతా నువ్వు చెప్పినట్లే చేస్తున్నానమ్మా. అబద్ధం చెప్పాను. ఏం చేస్తున్నావు నీ మొహం? వెళ్ళి 2 నెలలు కావస్తోంది. తోడికోడల్ని ఆడపడచనుకున్నావు. కార్డ్లెస్లో స్పీకర్ ఫోన్ ఆన్లో ఉందని అప్పుడు గ్రహించాను. వెంటనే ఆఫ్ చేసి, గుర్తుపట్టక కాదు, రమక్కని సంతోషపెట్టాలని అన్నాను అంటూ సమయస్ఫూర్తి అమ్మ దగ్గర కూడా ప్రదర్శించాను. మరి ఇంట్లో ఆయన నన్ను క్షణం కూడా వదలరన్న అసలు విషయం అమ్మకెలా చెప్పను? ఫోన్ వచ్చిన టైంకి ఆయన బాత్రూంలో ఉన్నారు కాబట్టి. కానీ మామూలుగా అయితే ఎవరికి నేను ఒంటరిగా దొరకను. నిజానికి ఏ ఫోన్ వచ్చినా గిరిజ తీసుకొస్తుంది. కాని గిరిజ పెళ్లి కాని పిల్ల అని నాకొచ్చిన ఫోను రమ తెచ్చి ఇచ్చింది. ఆయన ఆఫీస్కెళ్ళాక అందరితో కలుద్దామంటే అదీ కుదరదు. ఈ రోజుల్లో ఉత్త గ్రాడ్యుయేషన్ చాలదని నన్నాయన కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. రోజూ తనతో తీసుకెళ్లి ఇన్స్టిట్యూట్లో దిగవిడిస్తారు. మళ్లీ సాయంత్రం తనే పికప్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇంట్లో నన్నాయన లాలిస్తారు, మురిపిస్తారు, ప్రేమిస్తారు, మరుపురాని మధుర ఘట్టాలు కల్పిస్తారు. ఆయనది నిద్ర ముంచుకొస్తున్నా నిద్రపోనివ్వని చిలిపితనం, నిద్ర రానప్పుడు కూడా నిద్రపుచ్చే అద్భుత స్పర్శ. ఆ సహచర్యం బావుంది. కాని అమ్మ చెప్పిందనే కాదు, ఇంట్లో మిగతా వాళ్ల మాటలు చూపులు ఆప్యాయంగా అనిపించి కూడా వాళ్లతో సన్నిహితంగా మెలగాలని నాకు తహతహ. ఆ మాటే చెబితే, నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాళ్ళు అనుకోకు అని హెచ్చరించారు ఆయన. తన వాళ్ల గురించి ఆయన అలా అన్నందుకు ఆశ్చర్యపోతే, మా వాళ్ల గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. నీ అంతట నువ్వు తెలుసుకునేదాకా ఈ ఇంట్లో నా మాట ప్రకారం నడుచుకో అన్నారు ఆయన. నా అంతటి నేను తెలుసుకునేందుకు మీరు నన్ను వాళ్ళకి వదలాలిగా అన్నాను. యు ఆర్ రైట్, ఇంట్లో ఉండగా నేను నిన్ను వదలను అన్నారు ఆయన. మురిసిపోతూనే, అయితే 1 వారం రోజులు టూర్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళండి అన్నాను. వారం కాదు, 1 రోజు టూర్లో వెళ్ళానంటే, అయ్యో ఆయనే ఉంటే ఎంత బావుండేది అని సెకనుకొకసారైనా అనుకుంటావు అన్నారు ఆయన. అమ్మో, మీకు పురుషహంకారం చాలా ఉందే. నేను లేకుండా సెకనైనా ఉండలేనని ఒప్పుకోలేక మీరు లేకుండా నేనుండలేనని బెదిరిస్తున్నారా అన్నాను. నాకు పురుషహంకారమా?
అదే ఉంటే నీ పని పగలంతా మా వాళ్ల సేవలు, రాత్రిళ్ళు నాకు సేవలును. ఇంట్లో అందరికీ నా మాటంటే విలువ. నన్ను కాదనడానికి సంకోచం ఉండబట్టి ఏదో అలా నిన్ను మా వాళ్ళ బారి నుంచి కాపాడగలుగుతున్నాను. అర్థం చేసుకో అన్నారు ఆయన. ఆయన్ని అర్థం చేసుకోవటం కష్టమే. భార్య రూపవతి శత్రువు అని భయపడే మగాళ్ళు గురించి విన్నాను. కాని ఈయన మా ఊళ్ళో జరిగే లవ్లీ హౌస్ వైఫ్స్ పోటీకి నా ఫోటో బయోడేటా పంపారు. అలాంటి పోటీలకి అవసరమైన టిప్స్ ఆర్టికల్స్ కొన్ని సంపాదించి తను చదివి నా చేత చదివించారు. దానికో స్టేజ్ షో ఉంటుందని ప్రెటీ లుక్స్ బ్యూటీ పార్లర్లో అపాయింట్మెంట్ సాధించారు. ప్రెటీ లుక్స్ మా ఊరికే టాప్ బ్యూటీ పార్లర్. అక్కడ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అది స్టేజ్ షోకి ఒక్కరోజు ముందు దొరకటం నా అదృష్టం. అది తప్పితే మరో వారం దాకా స్లాట్లన్నీ బుక్ అయిపోయాయి. ఉత్సాహం పట్టలేక అయిన వాళ్ళందరికీ చెబుదామన్నాను ఆయనతో. ఇక్కడ అసలైన పరాయివాళ్లు అయిన వాళ్లే కాబట్టి ఫైనల్ రిజల్ట్ తెలిసేదాకా అంతా రహస్యం అన్నారు శ్రీవారు. అన్నాళ్ళు దాచి చెబితే అప్పుడు మాత్రం హర్షిస్తారా అయిన వాళ్ళు అన్నాను ఆయన ఆంతర్యం అర్థం కాక. అదే విచిత్రం. ప్రయత్నిస్తే వెనక్కి లాగుతారు, ఓడిపోతే హర్షిస్తారు. కానీ విజేతలను అభినందించడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ముందుకొస్తారు. వాళ్లే అయినవాళ్లు అన్నారు ఆయన. ఇప్పుడు ప్రెటీ లుక్స్ అపాయింట్మెంటు ఇంకా 4 రోజులుంది. ఆయనకి మొదటిసారిగా ఆఫీస్ టూర్ పడింది. నేను దిగులు పడితే ఆ రోజు మధ్యాహ్నం ఫ్లైట్లో వచ్చేస్తాగా. ప్రెటీ లుక్స్ అపాయింట్మెంటు సాయంత్రం 6ంటికి. 4కి ముందే బందా హజీర్ అని ధైర్యం చెప్పారు ఆయన. ఆ రాత్రి 9ంటికి కారు వచ్చింది ఆయన ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి. కారెక్కి ఆయన టాటా చెబితే తొలి విరహం రేపిన దుఃఖానికి నా కళ్ల నిండా నీళ్లు. మిగతా వాళ్లంతా చిరునవ్వుతూ చేతులూపారు. నేను 2 చేతులతోనూ కళ్ళొత్తుకొని చెయ్యూపేలోగా కారెళ్ళిపోయింది. వీధి తలుపులు మూసి లోపలికొచ్చాక మగాళ్ల పడగ్గదుల్లోకి, ఆడవాళ్లు వంటింటి వైపు. అప్పుడు గిరిజ ఆప్యాయంగా నా భుజం తట్టి, కాపురానికొచ్చాక ఈ 2 నెలల్లో ఒక్కరోజంటే ఒక్కరోజు విడిగా దొరుకుతావని చూశాను. కాని అన్నయ్య వదిలితేగా. ఇక చూడు, ఈ 3 రోజులునూ నిన్ను నా చుట్టూ ఎలా తిప్పుకుంటానో అంది. ఆ పల్లవికి చరణంలా అందుకొని, ఆడపడుచు అంటేనే అర్ధమగుడు. అబ్బాయి వచ్చేదాకా నిన్నే చిన్న వదినకు తోడుగా పడుకోమని నేనే అందాం అనుకున్నాను అంది అత్తయ్య. నాకింకా కొత్త కదా, సరేనన్నట్లుగా బుద్ధిగా తలూపాను. అత్తయ్య మెచ్చుకోలుగా చూసి, ఇంట్లో కుడికాలు పెట్టిన రోజే పట్టేశాను బుద్ధిమంతురాలువని. అబ్బాయి వదలక కాని నీకసలు రోజంతా నా సేవల్లోనే గడపాలనుందని కనిపెట్టాను. సేవలొద్దు కాని వాడు ఊళ్ళో లేని 2 రోజులైనా కనీసం ఓ డ్యూటీ తప్పించు. తెల్లారి 4:30 కల్లా పాలవాడొచ్చి కాలింగ్ బెల్ కొడతాడుగా. వాడు రెండోసారి బెల్లి కొట్టి మిగతా వాళ్ళ నిద్ర పాడు చేసేలోగా నువ్వెళ్లి తలుపు తీసి పాలు పోయించుకోవాలి. ఎందుకంటే నాకు నిద్ర చాలటం లేదు. ఈ వయసులో తగినంత నిద్ర లేకపోతే బీపీలోకి దిగుతుందని డాక్టర్ అన్నాడు అంది నాతో. అత్తయ్యకి బీపీ షుగరు లేవు. అయినా పెద్ద వయసు కాబట్టి ముందు జాగ్రత్తగా రోజు మార్నింగ్ వాక్ చెయ్యమని ఫ్యామిలీ డాక్టర్ సలహా ఇచ్చారట. అది పాటించి తీరాలని మా వారంటే జనసంచారం లేని రోడ్ల మీద ఒంటరిగా నడవడానికి భయమని తప్పించుకోబోయింది. ఆయన ఊరుకుంటారా? తనకి ఈవినింగ్ వాక్ రివాజ్ ఉంది. మొర్రోమని మావయ్యను కూడా అత్తయ్యని తోడుగా మార్నింగ్ వాక్ చేయడానికి ఒప్పించారు. అలా ఆవిడికి మార్నింగ్ వాకు, దాంతోపాటే పాలు పోయించుకునే డ్యూటీ తగులుకున్నాయి. ఆయనే ఉంటే అత్తయ్య ఈ రోజు పాల డ్యూటీ నాకు అప్పగించి మార్నింగ్ వాక్ డుమ్మా కొట్టేది కాదు. నేను బుద్ధిగా తలూపి పాలగిన్నె తీసుకునేటంతలో గిరిజ, అమ్మా, అసలే నాకు చిన్నోదనికి ఇది తొలి రాత్రి. కబుర్లయ్యేసరికి ఎంత టైం అవుతుందో, ఎన్నింటికి పడుకుంటామో. పాలవాడి కోసం లేస్తే ఆ తర్వాత మరి నిద్ర పట్టదు. అంతలా నిద్ర లేకుండా నేనుండలేను కాబట్టి పాల డ్యూటీ పెద్దన్నయ్యకియ్యి అంది. గిరిజ కాస్త ముదురని, వాగనిస్తే నోటికి అదుపుండదని, తనకి భయపడి తనుండగా పెదవి విప్పదని ఆయన నాకు చెప్పారు. ఇప్పుడాయనలా గుమ్మం దాటగానే అలా తను పలికిన 4 మాటల్లోనే విశ్వరూపం చూపించింది గిరిజ. తన దూకుడు సంగతెలాగున్నా పాల డ్యూటీ తప్పిందని సంతోషించేలోగా, మీ అన్నా చెల్లెలిద్దరిది ఒకటే పోలిక, పాల డ్యూటీకి ఆయన ఒప్పుకోరు అనేసింది రమ. అయితే నేను చిన్నవదిన దగ్గర పడుకోను, కాని ఈ రోజుకి తోడు కావాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నువ్వు నా దగ్గర పడుకో. అప్పుడు నాకు డబుల్ అడ్వాంటేజ్. చిన్నవదినైతే కొత్త కాబట్టి కబుర్లుంటాయి.
కాని పాతబడ్డ నిన్ను చూస్తేనే ఆవలింతలొస్తాయి. ఇక నిద్రే నిద్ర అంది గిరిజ తను వెంటనే. గిరిజకి తోడు పిచ్చి ఉంది. వచ్చిన కొత్తలో నన్ను తోడుగా పడుకోమని అడిగితే నేనాయనకి చెప్పాను. భార్యాభర్తలు విడిగా పడుకోకూడదని ఈ ఇంట్లో అలిఖిత శాసనం. నాన్న ఉండగా చెల్లి కూడా అమ్మ పక్కన పడుకునేందుకు లేదు అని కొట్టిపారేశారు ఆయన. అంత సూటిగా చెప్పకపోయినా ఇప్పుడు రమ కూడా చెప్పడం మరిచానత్తయ్య, ఆయనకి తలనొప్పిట, వచ్చేటప్పుడు అమృతాంజనం తెమ్మన్నారు అనేసి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. అత్తయ్య ముసుముసుగా నవ్వుతూనే కూతుర్ని ముచ్చటగా చూసి, మొన్ననే 17 నిండాయి, దీనికింకా అల్లరి తగ్గలేదు అంది. అమ్మ మాటలు నిజమనుకునే వదినా, సెన్సెస్ వాళ్ళు కనుక అమ్మని నమ్మితే నాకీ జన్మకి ఓటు హక్కు రాదు. నీకు పాల డ్యూటీ పడింది కాబట్టి తొందరగా పడుకోవాలి. నాకేమో ఆశపడ్డ తోడు దొరక్క నిరాశ. ఇప్పట్నుంచి ప్రయత్నిస్తే ఎప్పటికి నిద్ర పట్టేనో ఏమో. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది గిరిజ. నాకు నిద్రొస్తోందమ్మా అంటూ అత్తయ్య మావయ్య గదిలోకి వెళ్ళింది. వాళ్ళందర్నీ చూస్తే ముచ్చటేసి, కుటుంబం ఉమ్మడి కుటుంబం, చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం అని అప్రయత్నంగా పాడుకుంటూ నా గదిలోకెళ్లి పాలగిన్నె బల్లమీద పెట్టి మంచం మీద వాలి కళ్ళు మూసుకుంటే నిద్రకి బదులు 4:30కి మెలకు రాదేమోనని భయం పుట్టింది. అందుకే 4ంటికే అలారం పెట్టాను. తొలిసారిగా ఆ ఇంట్లో ఒంటరితనం. ఆపై అలారం మోగినా మెలకు వస్తుందో రాదోనని భయం. ఇక నిద్రేం పడుతుంది? మా ఇంట్లో అయితే నన్ను నిద్ర లేపడానికి అలారం అమ్మ పెట్టుకునేది. ఇప్పుడు ఆయనే ఉంటే అలారం డ్యూటీ ఆయనకిచ్చేదాని. కాని ఆయనే ఉంటే నాకీ పాల డ్యూటీ పడేది కాదుగా. అదేమిటో వెళ్ళింకా కొన్ని గంటలవ్వలేదు. ఆయన అన్నట్లే ఆయనే ఉంటే అని తెగ అనిపిస్తోంది. రాత్రంతా నాకు కలత నిద్రే. మెలకు వస్తే టైం చూడటం, అలా 3 దాటాక మరి నిద్ర లేదు. ఆయనే ఉంటే నిద్రలేపి కబుర్లు మొదలెట్టేదాన్ని. అప్పుడేం చేయాలో తోచక పక్కనున్న వారపత్రిక తీసి పేజీలు తిప్పితే అందులో నిద్ర మీద వ్యాసం. మనిషి జీవితంలో నిద్ర ప్రధానమంట. వేళకి పడుకొని వేళకి లేవకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందంట. సులభంగా నిద్రపట్టే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి ఆ వ్యాసంలో. ఉత్తప్పుడెలా పనిచేస్తాయో కాని ఇప్పుడవి చదివితేనే మత్తొచ్చేసింది. చటుక్కున పుస్తకం మూసి టైం చూస్తే 4 అయింది. ఇంకో అరగంటలో పాలవాడొచ్చేస్తాడు. పోనీ అమ్మకి ఫోన్ చేద్దామంటే పాపం తన నిద్ర పాడవుతుందని జాలి. అదీకాక ఫోన్ మొదలెడితే అమ్మకిక ఒళ్ళు తెలియదు. ఆ కబుర్లలో పాలవాడు 2వసారి కాలింగ్ బెల్ మోగించేస్తాడేమోనని అనుమానం. పోనీ ఆయనకి ఫోన్ చేద్దామంటే ఆ కబుర్లలో నాకు ఒళ్ళు తెలియని భయం. పూర్తి మెలకు వచ్చేసింది. మంచం మీద ఏం చేస్తామని పాలగిన్నె తీసుకుని వీధి తలుపు తీసి గుమ్మంలోనే నించున్నాను. మార్నింగ్ వాక్ అనగానే అంతా మా అత్తగారి టైపో ఏమో. రోడ్డంతా నిర్మానుష్యం. ఉన్నట్లుండి ఓ హైస్కూల్ కుర్రాడు కాబోలు ఒంటరిగా జాగింగ్ చేస్తూ మా ఇంటి వైపు చూశాడు. మసక చీకట్లో చెదిరిన జుట్టుతో దెయ్యంలా కనిపించానో ఏమో. కెవ్వుమని ఒకటే పరుగు. తెల్లవారుజామున ఒంటరిగా జాగింగ్ చేస్తూ దెయ్యాల్ని నమ్మడం సిగ్గుచేటే అయినా నేను తలదువ్వుకోకుండా వీధి గుమ్మంలో నిలబడ్డం అంతకంటే సిగ్గుచేటనే నా వయసు హెచ్చరించింది. లోపలికెళ్లి తలుపు మూసానో లేదో ఇంటి ముందు పాలవాడి మోపెడ్ ఆగిన చప్పుడైంది. వాడు బెల్లి కొట్టోలాగా తలుపు తీయాలనుకుని చటుక్కున వెళ్లి తలుపు తీశాను. అత్తయ్య అయితే 2వసారి కాలింగ్ బెల్ మోగితే గాని తలుపు తీయదు. తీశాక 2వసారి మోగించాడని తిట్టి పాలు పోయించుకుంటుంది. అలాంటిది రోజు కాలింగ్ బెల్ కొట్టకుండానే తలుపు తెరుచుకొని గుమ్మంలో నేను ప్రత్యక్షమయ్యేసరికి అప్పటికింకా ఇంటి మెట్లెక్కుతున్న పాలవాడు ఏమనుకున్నాడో ఏమో. తనో కెవ్వుమన్నాడు. తరువాత నేనెవరో తెలుసుకుని, మిమ్మల్ని ఇదేనమ్మా మొదటిసారి చూడటం అంటూ సారీ చెప్పి పాలు పోసి వెళ్లాడు. లవ్లీ హౌస్ వైఫ్ పోటీకి సన్నద్ధమవుతున్నానేమో. పాలవాడితో కలిసి అప్పటికిద్దరూ నన్ను దయ్యం అనుకోవటం నా అహాన్ని దెబ్బతీగా ప్రెటీ లుక్స్ విజిట్ అర్జెంట్ అనిపించింది. కాని దానికి ఆయన ఉండాలి. అక్కడ వాళ్ళు చూపించే ఫోటోలు చూసి ఏ స్టైల్ నాకు నప్పుతుందో ఆయనే చెబుతారు. ఆ 3 రోజుల్లో ఇంట్లో వాళ్లతో క్రమంగా నాకు సాన్నిహిత్యం పెరిగినా ఆయనే ఉంటే అనిపించిన సందర్భాలు ఎన్నో. అయితే ఆ మాట రమా గిరిజల దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర అనలేదు. చివరకు ఆయన టూర్ నుంచి వచ్చే సమయం ఆసన్నమైంది. ఫ్లైట్ రైట్ టైంకే వచ్చిందని, మరో అరగంటలో వస్తున్నానని ఆయన ఇంటికి ఫోన్ చేసి చెబితే నా ఆనందం వర్ణనాతీతం. వెళ్ళినప్పటి నుంచి ఆయనే ఉంటే అని తెగ కలవరిస్తోంది. ఇక ఆయనే ఉంటాడని తెలియగానే, మీ చిన్న కోడల ముఖం చూడండి అత్తయ్య
అంది రమ ముచ్చటగా అత్తయ్యతో. అత్తయ్యకి నీతులు చెప్పడం సరదా. తప్పమ్మా, ఆయనే ఉంటే అనగానే ఆయనే ఉంటే క్షౌరమెందుకు అన్న పాత సామెత గుర్తొస్తుంది. ఇంకా కాళ్లపారని ఆరని ముత్తైదువి, నీకు క్షౌరమేమిటి? మాటిమాటికి ఆయనే ఉంటే అనకు. ఇంతకీ ఆయన ఉంటే అని కలవరిస్తున్నావట. వాడు రాగానే ఏమిటి మీ ప్రోగ్రాము? అంది అత్తయ్య కుతూహలంగా. ఆయనే ఉంటే మీరీ సామెత చెప్పేవారు కాదత్తయ్య అన్నాను చటుక్కున. ఎందుకంటే ప్రెటీలుక్స్ బ్యూటీ పార్లర్కి నన్ను తీసుకెళ్లేది ఆయన. మరక్కడ నా జుట్టు కట్ చేసే కార్యక్రమం కూడా ఉంది. ఎందుకని నిలదీసింది అత్తయ్య. కాని ఎందుకో చెప్పే బాధ్యత నేను తీసుకోలేదు. ఆయనకే వదిలేశాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.